వెల్కమ్ టు ఏకేఎం ఛానల్ అండి. ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ రవ్వ ఉప్మా చేయడం చూపిపోతాను నేను. సో దీనికి కావాల్సిన పదార్థం ఏంటని చూద్దామండి. నేను ఒక చిన్న కప్ అంత రవ్వని ఆల్రెడీ వేయించి పెట్టిన రవ్వ తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. ఒక 10 పీసులు నేను బీన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక చిన్న ముక్క క్యారెట్, క్యాష్ కొంచెం నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. మీరు గీలో ఫ్రై చేసుకుంటే ఓకే, లేదా నార్మల్ నూనెలో వేసుకుంటాను, ప్రాబ్లం లేదు. ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. రండి ఎలా చేయడం చూపిస్తాను. స్టవ్ ఆన్చుకోండి. ఆల్రెడీ బాండ్లో కడాయి పెట్టుకున్నాను. నేను ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను నేను. సో ఆవాలు చిట్టపడుతుందండి. ఇప్పుడు నేను మినపప్పు, సో పప్పు కొంచెం ఫ్రై అయిందండి. ఇప్పుడు రవ్వ ఇప్పుడు వేసుకుంటాను. దీని స్పెషాలిటీ ఇదే అండి, రవ్వ ఇప్పుడు వేసుకుంటానండి. దీంట్లో ఆయిల్ రవ్వ కొంచెం వేయించుకొని, రవ్వ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. రవ్వ ఈ ఉప్మా స్పెషల్ ఏంటంటే, ఈ వేయించిన రవ్వను మనం ఆయిల్ పోపు దింపులంతా అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసేది స్పెషల్ దీనికి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు ప్లస్ పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. ఆ ఫ్లేవర్ అనేది మంచిగా దిగుతుంది లోపల. దీనికి ఇది అయిన తర్వాత మీకు క్యారెట్, బీన్స్ దీనిలోనే యాడ్ చేస్తాను. అంటే యూజువల్లీ మనం ఉప్మా చేసేటప్పుడు ఏం చేస్తామంటే అన్ని యాడ్ చేసి వాటర్ అంతా పోసి బాయిల్ చేసి రవ్వ యాడ్ చేస్తాము. అదంటే ఇప్పుడు దీంట్లో ఇలా వేస్తే ఆ టేస్ట్ అనేది మీకు అదిరిపోతుంది. కర్ణాటకలో స్పెషల్ ఇది. అదే దాంట్లో ఈ మంగళూరు సైడ్ అయితే మీరు ఎక్కువ మీకు ఇదే ఉంటుందండి. హోటల్లో మంచి సేల్స్ ఉంటాయి దీంట్లో. మంచిగా వేయగలంటే కొంచెం ఇప్పుడు అయిందండి. ఇప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది. మనం దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీన్స్ కూడా దాన్ని ఉడికిపోతాయండి, వేడిగానే ఉడికిపోతుంది. దీని స్పెషల్ ఇదేది. రవ్వ మనం ఆయిల్ వేసుకుని వేయించుకోవటం, ప్లస్ దాని కాయ, పచ్చిమిర్చి, బీన్స్ అని అప్పుడే నూనె వేయించేటప్పుడు చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు దీనికి నేను ఒక కప్ అంటే నేను 3 కప్పు వాటర్ పోసుకుంటాను. యూజువల్లీ మనం 1 to డబుల్ వేసుకుంటుంటాము రవ్వకైతే. ఇదైతే నేను వేయించిన రవ్వ అయితే 3 కప్పులు వేయాలి. దీనికి 3 కప్పులు వేస్తేనే టేస్ట్ అనేది మీకు పదం అనేది మంచిగా వస్తుందండి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను 3 కప్పు. కొంచెం రవ్వ వేగిన తర్వాత మీకు చూపిస్తాను. రవ్వ కొంచెం వేగిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇది మంచి పదం వచ్చేసింది. నేను దీనిలో కావాలని టేస్ట్ తగిన ఉప్పు వేసుకొని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు కొత్తిమీర ఆల్రెడీ వేయించి పెట్టుకుంటాం. క్యాష్ మొత్తం పౌడర్ యాడ్ చేసుకుంటాను. దీనిలో కొద్దిగా పచ్చి కొబ్బరి అంటే చాలా బాగుంటుంది. నేను పచ్చి కొబ్బరి లేదు కాబట్టి నేను కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది దీనికి. టేస్ట్ తగినంత ఉప్పు, వేసి అన్ని మిక్స్ చేసుకోండి. వేడి కర్ణాటక స్టైల్ ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు ఇలాగే చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. మనం అంటే డిఫరెంట్గా చేసుకుంటుంటాం, ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది మాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.